ఇప్పుడు మీ ఊరు ఎక్కడ అని చెప్పంటే మీ బర్త్ ప్లేస్ ఎక్కడ అంటే చెప్పలేని పరిస్థితి మాకు. ఒక వరంగల్లో మీ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఒక నాగార్జున సీడ్స్ కావచ్చు, స్కూల్, దాని తర్వాత ఒక హోటల్ ఇండస్ట్రీ, ఫంక్షన్ హాల్, హాస్పిటల్, డైరీ బిజినెస్, అంటే ఇంత దూరం అనేది వచ్చారు కదా. నాలో ఏం లేదు గొప్పతనం, కష్టపడకుండా పోయినా అదృష్టం కలిసి వచ్చింది ఈ సక్సెస్. నాకంటే ఎక్కువ చదువుకున్నాడు ఉన్నాడు, నాకంటే ఎక్కువ కష్టపడి ఉన్నాడు, మరి ఈ ప్రతిఫలం దొరకలే వాడికి. నాకు దొరికిందంటే మీరు జీరో నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటిది ఒక కళ కన్నారా? కలగనడానికి నా దగ్గర ఏం లేదు. ఇప్పుడు దీనికోసం కూడా భార్యాభర్తలను చూసుకొని ఇంత చిన్న ఒక బియ్యం దూరం వండుకుంటే ఆమెను చూసుకుంటే నేను తినేది, నన్ను చూసుకుంటే ఆమె తినేది. 50,000తో ఒక టెంట్ హౌస్ స్టార్ట్ చేస్తాం 93 ఆగస్టు 4th. అక్కడి నుంచి ఎదురు చూడలేగా. టీం ఒకప్పుడు ఎలా ఉండేనంటే కొడితే భరిస్తుండే, తిడితే భరిస్తుండే, పని ఎందుకు చేయలేదు అంటే మాని పడేస్తారు. మీరు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేశారు? ఒక్కొక్కనే సీరియస్ కూడా అయ్యేది. అయిన తర్వాత కొట్టిన తర్వాత నా మైండ్లో విని ఇలా ఎవరి సంబంధం లేకుండా ఆఫీస్లో పిలుచుకునేది. మళ్ళీ ఏంద్ర బిడ్డ గట్టిగా నన్ను ఇలా బదనాం చేస్తేవి, జర ఇంకోసారి నీ పుణ్యం ఉంటుంది అని చెప్పి నువ్వు గడ్డమ్మ అట్లా పట్టుకొని ఇంకొకసారి ఈ పని చేయకు, ఈ తిట్టిని అని గంగలు కలిసిపోయింది. పెద్ద నాకు యాక్సిడెంట్గా నాకు తెలిసి ఇప్పుడు సంపత్రావు కనబడకపోవచ్చు, ఆ టైంలో అప్పుడే స్మాష్ కావాలి. అంతేగా అయిపోయింది దాదాపు ఆల్మోస్ట్ ఆల్ డెడ్ ఎండ్.